443వ నామం తుష్టి. అంటే అమ్మని ప్రార్థిస్తే ఓం తుష్ట్యై నమః. ఆ తుష్టి అనే దాన్ని అమ్మ ఇస్తుంది. తుష్టి అంటే సంతోషము, తృప్తి. అలా ఈ తుష్టి అనేది సంతోషము, సంతృప్తి. ఉన్నవాడే ఆనందంగా బ్రతుకుతాడు. సంతృప్తి పడటమే తుష్టి. అమ్మని ఆరాధిస్తే, అమ్మ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? బిడ్డకి ఏది కావాలో అది ఇస్తుంది. ఆ సంతోషపడేటువంటి అది ఏది, ఆ బిడ్డ ఏది ఇస్తే సంతోషపడతాడో అది ఇస్తుంది. ఒకవేళ బిడ్డ బాధపడేది, ఆ బిడ్డని బాధ పెట్టేది బిడ్డ అడిగినా అమ్మ ఇవ్వదు. ఇవ్వకుండా ఏం చేస్తుంది? మరిపించి అది బిడ్డకి హాని చేస్తుంది అని చెప్పి ఆ మంచిని కలగజేసేదాన్నే అమ్మ అనుగ్రహిస్తుంది, ఇస్తుంది. ఇచ్చి బిడ్డని సంతోషపెట్టి ఆ సంతోషాన్ని చూసి అమ్మ కూడా ఆనందంగా మునిగిపోతుంది. అలాగే తుష్టినిస్తుంది అమ్మ. అమ్మని ఆరాధిస్తే తుష్టినిస్తుంది. తుష్టి అంటే సంతోషము, సంతోష స్వరూపురాలు అమ్మ. ఇక్కడ తుష్టి రూపిణి అని అక్కడ పద్మపురాణంలో వజ్రేశ్వరి అనే ఆమెని ఉంది, తుష్టి రూపిణిగా చెప్తారు. ఇక్కడ అమ్మ నామాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఆ దేవత ఉంటుంది చెప్తున్నారు. ఆ ప్రదేశంలో ఈ నామం గల దేవత ఉన్నది అని చాలా నామాలకి మనకి చెప్తున్నారు. అట్లా ఎంత ఉన్నా, ఎంత ఇచ్చినా లేదు 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 అనుకుంటూ నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని దేబిరించటం అంటారు దాన్ని. అది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి లక్షణం. ఏమీ లేకపోయినా నాకు ఉన్నది ఇదే చాలు. ఇంతకంటే లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళని చూసి బాధేస్తోంది. నాకు ఈ మాత్రమైనా ఉంది, ఈ మాత్రమైనా తింటున్నాను, ఒక్క పూటైనా తింటున్నాను, అట్లా నీడలో ఉంటున్నాను. ఆ నీడలో లేనిటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోడ్ల మీద చెట్ల కింద ఉండి చలికి, గాలికి, ఎండకి, వానకి అల్లాడిపోతున్నారు. వాళ్ళు మన స్థితిని చూసుకున్నప్పుడు వాళ్ళకంటే మనము ఎంతో మెరుగు అని అనుకుంటాడు తృప్తి కలవాడు. అలా అనుకున్న వాడిని చూసి అమ్మ సంతోషించి అడక్కపోయినా ఇంకా ఇస్తుంది. ఆ తృప్తే మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే ఊర్ధ్వగతికి తీసుకెళ్తుంది. అలా ఎప్పుడూ తృప్తిగా ఉండాలి. ఎంత ఉన్నా లేమి అని బాధపడుతూ ఎప్పుడు అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు అంటారు పెద్దలు. అట్లాంటిది ఆ ధ్యాస కూడా ఉండదు. ఎప్పుడు అదే మాట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే ఎన్ని కోట్లున్నా వాళ్ళు ఆ మాట మాట్లాడుతూ ఆ లేమితనాన్నే వాళ్ళు తలుస్తూ అదే భావంలో ఉన్నారనుకోండి, వాళ్ళు పరమ దరిద్రుల కింద లెక్క అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లేదు అనుకునేవాడు దరిద్రుడు, ఉన్నది అనుకునేవాడు ధనవంతుడు, తృప్తి కలవాడు ఐశ్వర్యవంతుడు, ఆ సౌభాగ్యం కలిగినటువంటి వాడు. ఆనందమే మనకి ఆ ఉన్నత స్థితికి ఆలవాలము. ఆ ఆనందమే మనల్ని ఉచ్చస్థితికి తీసుకెళ్తుంది. ఆ అసంతృప్తి అధోగతికి తీసుకెళ్తుంది. ఉన్న స్థితి కంటే కూడా అధోగతికి తీసుకెళ్తుంది. అందుకే మనస్సు ఎప్పుడు ఏది తలుస్తూ ఉంటే అదే మనకి యద్భావం తద్భవతి అనే శాస్త్రం ఉంది. అలా ఎప్పుడు మనస్సులో ఆనందంగా తృప్తిగా మనము ఉండి ఎదుట వాళ్ళని కూడా అలా ఉంచామనుకోండి, పరమాత్మ సంతోషించి ఇంకా ఎక్కువ ఇచ్చి ఇంకా ఆనందపడేటట్లు అటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఉంటే ఇంకా నలుగురికి శక్తి కొలది పంచిపెట్టుకుంటాడు. వాళ్ళ కళ్ళల్లో కలిగినటువంటి ఆనందాన్ని చూసి ఇంకా ఆనందపడతాడు. మనం అనుభవించిన ఆనందం కంటే అనుభవించాలే కానీ ఎదటివాడికి మనం
సహాయం చేసి కొంచెం ఏదైనా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వటం ప్రధానం. వాళ్ళకి ఆకలని వచ్చిన వాడికి అన్నం పెడితే ఆ అన్నం తిన్నవాడు ఆ కళ్ళల్లో ప్రాణాలు వచ్చి ఆ వాడు ఆనందంగా అమ్మా తల్లి చల్లగా ఉందమ్మా అని అంటాడు. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా అంటాడు. అలా ఆ దీవెన అది అది ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఆనందించి ఆ దీవెన ఇచ్చాడు అని మనం భావించాలి. ఆ పరమాత్మ ఆ రూపంలో మనకి అటువంటి దీవెన ఇస్తే మనకి ఇంకా లోటేముంటుంది? అందుకని అది ఎంత ఆనందము, ఆ భావము ఆనందము, మనము పెట్టటము, మన దగ్గరది త్యాగం చేయటము ఆనందము. ఆ త్యాగములో ఉన్నటువంటి ఆనందం ఒకటైతే వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ప్రకటించేటువంటి ఆనందం ఇంకా మనకి ఆనందాన్ని ఇస్తుంది. అంతా ఆనందమే. ఆనందించేవాడికి అంతా ఆనందమే, ఏడ్చేవాడికి అంతా ఏడుపే, ఎప్పుడు ఏడుపే. అందుకే అమ్మ అడగకుండా ఉంటే అన్నీ ఇస్తుంది, అడిగితే ఇస్తుంది. కానీ లేదు లేదు అని అన్నవాడికి అసలు ఏమీ ఇవ్వదట అమ్మ. ఎందుకంటే ఎంత ఇచ్చినా లేదనే వాడికి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని అమ్మ ఇంకా అసలు ఇవ్వటమే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు తృప్తి పడని వాడికి ఎంత ఇస్తే మాత్రం లాభమే ఉంది. అందుకని అమ్మ ఇవ్వదు అంటున్నారు. అందుకని మనము ఎప్పుడూ కూడా సంతోషంగా తృప్తిగా ఉండాలి, ఉన్నదానితో తృప్తి పడాలి. ఆ తృప్తిని చూసి అమ్మ తృప్తి పడుతుంది. ఆ తృప్తే మనల్ని మళ్ళీ ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అమ్మ అనుగ్రహిస్తే క్షణం చాలదు, చలం కూడా అక్కర్లేదు. అమ్మ అనుగ్రహం పొందాలన్నా, అమ్మ అనుగ్రహం ఇవ్వాలన్నా, కానీ ఆ అనుగ్రహాన్ని పొందటానికే మనం కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం, కష్టే ఫలే అన్నారు. అలా మనము అలా తృప్తిగా సంతోషంగా ఉంటూ అమ్మా నాకు ఇది ఇచ్చావు, నాకు ఇంతకంటే ఏం కావాలమ్మా అని అమ్మని ఇచ్చిన దానికి సంతోషిస్తూ అమ్మని అలా ఆరాధిస్తూ సంతోషంగా ఉంటే అమ్మ ఆనందించి ఇంకా ఇస్తుంది. ఇంతకు ముందు చెప్పారు చూసారా, నాకేమీ లేదు, నేను ఎవరికేం సాయం చేస్తాను అన్నవాడికి ఏమీ డబ్బులు లేకపోయినా మనసుంటే చాలు. ఆ మనసుతో ఎన్నో సహాయాలు చేయొచ్చు, ఎంతమంది ఆనందాన్నో మనం పొందవచ్చు. చేసిన సాయం మనకి ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళు పొందినటువంటి ఆనందం మళ్ళీ మనకి తిరిగి రెట్టింపు ఆనందాన్ని మనకి ఇస్తుంది. అందుకని సాయం చేయాలంటే డబ్బు అక్కర్లేదు అని చెప్పారు. అలాగే ఏమీ లేదు నాకేమీ ఇవ్వలేదేంటమ్మా అని అడిగిన వాడికి నీకేమీ ఇవ్వకపోవటం ఏంటయ్యా, నీ శరీరం అంతా ఇచ్చాను, కోట్లు ఖరీదు చేసేటువంటి నీ శరీరాన్ని నీకు ఇచ్చాను. ఆ కోట్లు ఖరీదు చేసేటువంటి నీ శరీరంతో ఎంతో కోట్ల ఆనందాన్ని పొందు, కోట్ల మంచిని చేసేటువంటి పనులను చెయ్యి. అలా ఈ శరీరాన్ని ఆ మంచి పనులకు ఉపయోగించు, మంచిని పెంచుకో. ఆ మంచే నిన్ను ఊర్ధ్వగతికి తీసుకెళ్తుంది అని అమ్మ చెప్పింది. అలాగే మరి కోట్ల శరీరం ఏది అంటే మనకి ఏ శరీరంలో ఏ భాగంలో లోటు వచ్చినా ఎంతమందినో చూస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే లక్షలు కోట్లు కూడా అవుతున్నాయి. మరి ఒక్క ఇంద్రియానికి అంత అయితే మరి ఇన్ని ఇంద్రియాలు, మనకి ఎన్ని ఇంద్రియాలు ఇచ్చింది? కనపడే ఇంద్రియాలు, కనపడని ఇంద్రియాలు అంతా మరి 72,000 నాడులు ఇవన్నీ ఇచ్చింది కదా. ఏ నాడి పని చేయకపోయినా మనకి ఇబ్బందే. మరి అన్నిటినీ కూడా ఎవరికి ఎక్కడ ఏది ఎలా ఉండాలో అన్నీ అమర్చి మనకి శరీరం చక్కగా అందించింది. ఆ చక్కని మనము అనుకుంటాము ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏది తెలియదు విలువ. గర్భంలో ఉన్నప్పుడు తల్లి కంటే ఎక్కువ పెద్దవాళ్ళు అనుకుంటారు. అన్నీ ఏ పిల్లడైనా పర్వాలా, మగ పిల్లడైనా ఆడపిల్లైనా ఏ బిడ్డ అయినా పర్వాలా, అన్నీ లక్షణంగా ఉన్న బిడ్డ పుడితే చాలు, చక్కగా సలక్షణంగా ప్రసమయ్యి బిడ్డ చల్లగా ఉంటే చాలు, అన్నీ సలక్షణంగా లక్షణంగా ఉంటే చాలు అని దండం పెట్టుకునేవాళ్ళు.
అట్లా అది కూడా ఆ భావం కూడా ఇప్పుడు అందరికీ తెలియదు. ఎందుకంటే ఆ ఆ భావాలు ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి భావాలు తగ్గిపోతున్నాయి. ఆ జ్ఞానం ఉంటేనే కదా ఆ భావాలు వచ్చేది. ఆ జ్ఞానము తగ్గిపోతుంది. జ్ఞానము తగ్గినా తగ్గకపోయినా ఎవరైనా పెద్దవాళ్ళు మాట చెబితే దాన్ని స్వీకరించిన వాడు ఉత్తమ స్థితికి వెళ్తాడు, ఉత్తమ గతులు పొందుతాడు. వాళ్ళు కీర్తిని యశస్సుని పొందుతారు. పట్టించుకోనోళ్ళు మాటని పెద్దవాళ్ళ అనుభవం మీద, ఎన్నో సంవత్సరాల అనుభవం మీద చెప్పేటువంటి మాటలు అవి. అందుకని అవి మూటలు. ఎందుకంటే అవి వీళ్ళకి అనుభవానికి రావాలంటే అంత వయసు రావాలి. అంత వయసు వచ్చినా అందరి అనుభవాలు అనుభవించడానికి ఒక జన్మ చాలదు, ఎన్నో జన్మలు కావాలి. అందుకని అనుభవం మీదే తెలుసుకోవాలి అనుకునేవాడు పరమ మూర్ఖుడు అంటారు. అందుకని అనుభవించిన వాళ్ళు చెప్పింది వినేవాడు సద్గుణవంతుడు, మంచివాడు, బుద్ధిమంతుడు అంటారు. ఆ బుద్ధే పరమాత్మని తెలుసుకునేటువంటి బుద్ధిని, అక్కడికి తీసుకెళ్ళేటువంటి సిద్ధిని కూడా అమ్మ ఇస్తుంది. అటువంటి తుష్టి అయినటువంటి ఆ అమ్మని మనము ప్రార్థించుకుందాం. అమ్మా, మనకి ఆ తుష్టి, సంతోషము, తృప్తి అనేది మనకి ఒకవేళ లోపించినా, అమ్మా నాకు ఆ తుష్టిని ఇవ్వమ్మా, ఆ సంతోషించేటువంటి బుద్ధిని, గుణాన్ని నాకు ఇవ్వమ్మా, నన్ను అనుగ్రహించమ్మా అని వేడుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది. మనకి ఏది లేదని బాధపడక్కర్లేదు, మనకి ఉన్నదాంతో తృప్తి పడాలి. ఇటువంటి ఉన్నతమైనటువంటివి అమ్మ మన అనుగ్రహము కలిగేటువంటి వాటిని మనము సంపాదించాలి అంటే మనకి అమ్మే మార్గం. అమ్మ దగ్గరికి ఇవ్వాలంటే అమ్మనే కదా అడగాల్సింది. అమ్మని అడిగితే చక్కగా అనురాగంతో, ఆర్ద్రతతో, ప్రేమతో మనకి అందిస్తుంది. అమ్మని అడిగితే ఇవ్వనందో ఇస్తుంది. అడిగితే చాలు ఇస్తాను అని అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. గనక మనము బిడ్డలము, మనకి తెలియని వాటిని అమ్మని అడిగి తెలుసుకోవచ్చు. మంచి మార్గంలో నడిపించమ్మా, నాకు తుష్టిని ఇవ్వమ్మా, ఆనందాన్ని, తృప్తిని ఇచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థిస్తే చక్కగా అమ్మ అనుగ్రహిస్తుంది. అట్లాగే తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై అని ఆ అమ్మ అష్టకంలో, ఆ శ్లోకాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అమ్మ రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది, అనుగ్రహించాలి అనేటువంటి భావంతో అమ్మని మనము ఆరాధించాలి, అమ్మని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే అమ్మ తప్పక మనల్ని అనుగ్రహిస్తుంది, మంచి తుష్టిని ఇస్తుంది. ఆ తుష్టి చాలు మనము చక్కగా అమ్మ దగ్గరికి చేరటానికి. అటువంటి తుష్టినిచ్చేటువంటి ఆ తుష్ట్యై నమః ఆ మాతకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.